లో అనుభవం దార్శనికత ప్రాముఖ్యమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. సీఎం చంద్రబాబు వల్లే మిట్టల్ వంటి వారు పరిశ్రమలు పెడుతున్నారని చెప్పారు. దేశానికి వచ్చే పెట్టుబడుల్లో 25% ఏపీకి వస్తున్నాయని తెలిపారు. వైసీపీ హయాంలో పారిశ్రామికవేత్తలు వెనక్కి వెళ్లాయని విమర్శించారు. నేను మీకు ఒకటే మాట ఇచ్చాను, రాష్ట్రం చాలా బలంగా ఉండాలి, పెట్టుబడులు రావాలి, పెట్టుబడులు ఆకర్షింపబడాలి. అలా రావాలి అంటే ఒక దార్శనికత ఉన్న నాయకుడు కావాలి. నేను మీ అందరికీ అభిమానమైన వ్యక్తిని కావచ్చు, కానీ నాకు అంత అనుభవం లేదు. పెట్టుబడులు తీసుకొచ్చే అనుభవం ఉన్న వ్యక్తి కావాలి మనకి. ఈ రోజున ఆ రోజు నేను కోరుకున్న అలయన్స్ ఈ రోజున 1,00,000 మందికి, మన అనకాపల్లిలో మన ఉత్తరాంధ్రలో 1,00,000 మందికి పైచిలకు పెట్టుబడులు వస్తున్నాయి అంటే లక్ష్మీ మిట్టల్ గారు లాంటి వ్యక్తుల్ని కన్విన్స్ చేసి ఇక్కడికి తీసుకురావాలంటే ఒక దార్శనికత ఉన్న విలక్షణమైన రాజకీయ నాయకులు దురంధరుడు ఉంటే తప్ప రాదు. అలాంటి వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. గత ప్రభుత్వంలో వచ్చిన పెట్టుబడులు వెళ్ళిపోయాయి, ఇప్పుడు పెట్టుబడులు వెతుక్కొని వస్తున్నాయి. ఇందాక సోదరి అనిత గారు చెప్పినట్టుగా 25% పెట్టుబడులు, భారతదేశంలో వచ్చే పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి. అలాగే మొన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని కలిసినప్పుడు ఆయన కూడా ఇదే మాట చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఇస్ అట్రాక్టింగ్ గ్రేట్ ఇన్వెస్ట్మెంట్స్ when compared to rest of the states.